హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను మహేంద్ర పటేల్ అండి. ఇవాళ మనం ఇథనాల్ గురించి బాగా ఎక్కువ బీజేపీ అధ్యక్షుల గారు నితిన్ గడ్కరీ గురించి బాగానే అందరూ అంటే ఏదో రకంగా ఆందోళన నడుతూనే ఉన్నది. ఆయన చాలా తప్పు చేస్తాడు, ఇథనాల్ కల్పించేసి ఏదో రకంగా ఆయన మీద పేరు ప్రతిష్ట దెబ్బ తింటూనే ఉన్నది. నితిన్ గడ్కరీ బీజేపీ అని అసలు ఎందుకు జరుగుతుంది ఇలా? అసలు ఆయన పేర్లో ఏమున్నది, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, న్యూమరాలజీ ఏం చెప్తుంది ఈ విషయంలో? నితిన్ గడ్కరీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ సంవత్సరం బాగుంటుందా, వచ్చే సంవత్సరం ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇవన్నీ ఒక న్యూమరాలజీ అనేది 100% చెప్పగలుగుతుంది. మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇవాళ మీకు నితిన్ గడ్కరీ గురించి చెప్తా, మీరు చూడండి. ఇవాళ నా డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 27/5/1957. నితిన్ గడ్కరీ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 27/5/1957. అంటే 27 అంటే 2 + 7 = 9. అంటే 27 డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా లక్కీ. 2/7 అంటే చాలా లక్కీ డేట్ ఆఫ్ బర్త్ అంటారు. ఎందుకు కారణం అంటే 2/7 కాంబినేషన్ షారుఖ్ ఖాన్, 2/7 కాంబినేషన్ కపిల్ శర్మ కామెడీ షో, 2/7 కాంబినేషన్ చాలా పెద్ద హాస్య కామెడియన్ రాజు శ్రీవాస్తవ్. హిందీలో నాకు తెలుగులో కొద్దిగా తెలియదు 2/7 కాంబినేషన్ ఎవరు ఉన్నారో, కానీ హిందీలో చాలా పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు 2/7 కాంబినేషన్. ఎందుకంటే 27కి పుట్టిన వాళ్ళకి కొద్దిగా కోపం అయితే ఎక్కువ ఉంటుంది, కానీ చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ అయితే అంటారు. లైఫ్లో చాలా సక్సెస్ కావచ్చు 27 డేట్ ఆఫ్ బర్త్. కానీ 27/5/1957 డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందంటే, మనం డేట్ ఆఫ్ బర్త్ని రాజా అని మాట్లాడతాం. ఎందుకంటే మనకు రాజయోగం ఇప్పించేది మన డేట్ ఆఫ్ బర్తే. ఆ డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే దాన్ని సింగిల్ డిజిట్లో చేస్తే దాన్ని మంత్రి అంటాం. ఈ రెండు కలిస్తేనే మన జీవితం అన్నది ముందుకు పోతుంది అండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే అది కూడా 9 నెంబర్ కిందనే వస్తుంది. అంటే 9/9 కాంబినేషన్. ఆయన రాజా 9, ఆయన మంత్రి కూడా 9. అంటే రాజా 9, మంత్రి కూడా 9. అంటే మంగళ గ్రహం. అంటే మంగళ గ్రహం అంటే ఈ అన్ని గ్రహాలకి సేనాపతి. ఆయన కోపం ఎక్కువ ఉంటుంది, ఆయన హార్ష్గా కూడా ఉంటాడు, ఆయనకు ఒక అద్భుతమైన లైఫ్ కూడా ఉంటుంది. కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా పర్వాలేదు, దాన్ని రోల్ చేసేది మన పేరు మాత్రమే. మీ పేరు బాగుంటే మీ జీవితం బాగుంటుంది, మీ పేరు బాగలేదు అనుకోండి మీ లైఫ్ బాగుంటుంది. ఒక చిన్న వ్యక్తికి ఒక పెద్ద వ్యక్తికి తేడా ఏంటిదంటే, నితిన్ గడ్కరీ అంటాం, గడ్కరీ మనం నితిన్ గడ్కరీ అని పిలుస్తాం. ఒక సామాన్య వ్యక్తి అయితే నితిన్ అని పిలిచేటం. నితిన్ అన్న పేరు అంత బాగుండదండి. కానీ నితిన్ గడ్కరీ అన్న పేర్ల 12 అక్షరాల పేర్ల 30 నంబర్ ఉంటుంది. మీరు చీఫ్ మినిస్టర్ కావాలన్నా ఏది కావాలన్నా ఒక 12 అక్షరాల పేరు మాత్రమే ఉండాలి. కానీ నేను ఒక సెక్షన్లో 30 నంబర్ ఉంటుంది, ఇంకో సెక్షన్లో 63 నంబర్ ఉంటుంది. ఈ 63 నంబర్ వల్లనే, 63 అంటే 6 నంబరు, ఈ 63 నంబర్ వల్లనే ఈయన ఇప్పుడు దాకా సీఎం కాలేపోయిండు నితిన్ గడ్కరీ గారు. లేకపోతే ఎప్పుడో ఈ 63 నంబర్ అన్న డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే ఆయన సీఎం అయిపోయింది. కానీ ఈ 63 నంబర్ అందరికీ వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా ప్రాబ్లం తీసుకొచ్చేది. ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లమేటిక్ నంబర్ అంటారు. అన్ని రకాలుగా సమస్య తీసుకొచ్చేది ఈ 63 నంబర్ మాత్రమే. కానీ ఈయన డేట్ ఆఫ్ బర్త్ 27 కదా, 9/9 కాంబినేషన్ వల్ల ఈ 63 నంబర్ కూడా ఈయన కొద్దింత ఎన్ని సంవత్సరాల దాకా హెల్ప్ చేస్తూనే ఉన్నది. అంటే 3/9 కాంబినేషన్ కిందకనే ఆయన పేర్లో ఉన్న వల్ల ఆయన ఇంత పెద్ద స్థాయికి రాగలరు. పేర్ల పవర్ ఉన్న వల్లనే ఇంత పెద్ద మంత్రి అయింది. కానీ ఇప్పుడు అంత బాబాలు ఏంటిది అంటే E20 అంటే ఇథనాల్ వల్ల చాలా పేరు ఆయన దెబ్బతింటా ఉన్నది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ కొడుకులు. వాళ్ళకు నాకు కొడుకు, పెద్ద కొడుకు కదా, పేరు నిఖిల్ గడ్కరీ అని ఉన్నది. ఆ నిఖిల్ గడ్కరీ అన్న పేరులో ఒక సెక్షన్లో 69 నంబర్ ఉంటుంది, ఇంకో సెక్షన్లో 31 నంబర్ ఉంటుంది నిఖిల్ గడ్కరీ. ఈ 31 నంబర్ అన్నది ఈ 9 నంబర్కి అస్సలే పడది. ఈయన వల్లనే, ఈయన రాజయోగం అన్నది టోటల్గా నిఖిల్ గడ్కరీ వల్లనే నితిన్ గడ్కరీకి రాజ్యం అన్నది పూర్తిగా కూలిపోయే తరంగానే ఉన్నది. ఎందుకంటే ఈయన ఉత్తిగా నిఖిల్ అన్న కూడా 36/17 అంటే ఒక సెక్షన్లో 36 నంబర్ ఉంటుంది నిఖిల్ అన్న, ఇంకో సెక్షన్లో 17 నంబర్ ఉంటుంది. 36 నంబర్ అన్న ఎవడ మాట వినటోడు కాదు, 17 నంబర్ అన్న వాళ్ళు అసలు అయ్యని లెక్క చేసేటోడే కాదు. వీళ్ళ డాడీ వీళ్ళతో భయపడుకుంటేనే అన్ని పనులు చేసి పెట్టాలి, కొడుకు ఎట్లా చెప్తే అట్లనే వినాలి. ఈ నిఖిల్ గడ్కరీ వల్లనే ఈ నితిన్ గడ్కరీ రాజ్యం అంతా పోయే తరంగానే ఉన్నది. ఈ సంవత్సరంలో అంత పెద్ద ప్రాబ్లం. ఈ సంవత్సరంలో వాళ్ళకి పర్సనల్ ఇయర్ ఒకటి ఉంటుంది. ఈ సంవత్సరంలో పర్సనల్ ఇయర్ నెంబర్ 6 ఉన్నది. దానివల్ల వాళ్ళకి కొద్దింత పైసలు బాగానే వస్తాయి, అని బాగా డబ్బులన్నా బాగా సంపాదిస్తారు. కానీ వచ్చే సంవత్సరం వరకు అయితే 2027లో ఆయనకు పర్సనల్ ఇయర్ 7 వస్తుంది.
ఈ 7 అన్నది పూర్తిగా తాడా తీస్తుంది. ఇప్పుడు దాకా చేసిన అన్ని పనులకు ఈ 7 నంబర్ అన్నది టోటల్ తాడా తీసేస్తుంది. ఒక వ్యక్తికి మృత్యు అయ్యేంత కూడా ప్రాబ్లం రావచ్చు, ఆయన రాజ్యం కూడా పోవచ్చు, మంత్రి పదం కూడా పోవచ్చు. ఒక 27 దాటితేనే ఆయన జీవితం బాగుంటుంది. ఒక 27లో ఆయనకు ఈ చెక్ నాక 2027లో ఆయనకు ఏం జరగలేదు అనుకోండి, అప్పుడు ఆయనకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ 27లో జరగాల్సిన అన్ని ప్రాబ్లమ్స్ అన్నది 2027లోనే ఆయనకు జరుగుతుంది. అన్ని సమస్యలు దీనిలోనే రావచ్చు. ఆయనకు ప్రాణగండం కూడా ఉండొచ్చు. ఎందుకంటే 63 నెంబర్ అన్నది సడన్లీ డెత్ కూడా, దాని గురించి కూడా 63 నెంబర్ చెప్తుంది. కానీ ఇప్పుడు దాకా ఏం తప్పు చేయకపోతే ఈ 63 నెంబర్ 9 రూపంలోనే పనిచేసింది. ఒకవేళ ఇథనాల్ మీద 1000 కోట్లు సంపాదించారనుకోండి, దేశాన్ని కొద్దిగా సున్నం పెట్టారనుకోండి, ఇది కంపల్సరీ 63 నెంబర్ రేపటికి ఇదే ప్రాణహాని అవుతుంది అంటూ ప్రాణం గండం దాకా తీసుకోవచ్చు. వచ్చే సంవత్సరం ఆయనకు అస్సలు బాగలేదు నితిన్ గడ్కరీ గారి గురించి. ఇదండి న్యూమరాలజీ ఈ రకంగా చెప్తా ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, మీ పేరు ఏంటిది, మీ పర్సనల్ ఇయర్ ఏంటిది, మీ మొబైల్ నెంబర్ ఏం వారేది, మీ మ్యారేజ్ డేట్ ఏంటిది, సర్వం అన్నది ఒక న్యూమరాలజీలో మీకు దొరికిపోతుందండి. మీ లైఫ్ని బాగా చేయొచ్చు, దీనివల్ల మీ లైఫ్ చెడిపోవచ్చు. న్యూమరాలజీలో అంత పవర్ ఉంటుందండి. ఓకే అండి, మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, జై హింద్, జై భారత్.